వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. 904 కోట్లతో రాజధాని గ్రామాల అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉండగా, జిల్లాల పునర్విభజన, పలు జిల్లాల పేర్లు మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో గోదావరి నీటి మట్టం 48 అడుగులు కాగా, గురువారం ఉదయానికి 50.8 అడుగుల మేర ప్రవహిస్తోంది. ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరి పలు మండలాల్లోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద కళ్యాణకట్ట ప్రాంతం వరకు వరద నీరు చేరింది. స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగిపోయాయి. మూసీ ప్రక్షాళన చేస్తామంటే కొందరు వద్దని అంటున్నారని, ఈ నగరాన్ని ఇలాగే వదిలేద్దామా, ప్రపంచానికి ఆదర్శంగా హైదరాబాద్ను నిలుపుకుందామా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధిలో చాలా మంది ప్రముఖుల పాత్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు ఇక్కడి నుంచే పనిచేయడం మనందరికీ గర్వకారణమని అన్నారు. చంద్రబాబు, వైఎస్ఆర్లు కూడా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవుతారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు చెందిన జాతీయ స్థాయి నేతలు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇండియా కూటమి ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. వారం రోజుల్లో ముగుస్తుందనుకున్న ఈ సమ్మె 3 వారాలుగా కొనసాగుతూనే ఉండగా, సినీ కార్మికుల సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్ జోక్యం చేసుకోనుంది. నిన్న సినీ కార్మిక సమ్మెపై ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్తో చర్చించిన ప్రభుత్వ ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం చేసిన సూచనల పట్ల ఫెడరేషన్ నాయకులు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఫెడరేషన్ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకుల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. భారీ క్రీడా సమరాలను నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. ఒలింపిక్స్ 2036 నిర్వహణ కోసం భారత ప్రభుత్వం బిడ్ వేసేందుకు సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో బిడ్డింగ్ ప్రక్రియ మొదలు కానుండగా, అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా క్రీడల నిర్వహణ కోసం భారత్ ఏర్పాట్లు చేయనుంది. అయితే ఈ విషయంలో ఏమైనా సహాయ సహకారాలు అవసరమైతే అందించడానికి తాము సిద్ధమని ఆస్ట్రేలియా ప్రకటించింది. భారీ క్రీడా సంగ్రామ నిర్వహణలో నమ్మకమైన భాగస్వామిగా ఉంటామని హామీ ఇచ్చింది. భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలు తగ్గించుకుంటున్న క్రమంలో తెరపైకి నేపాల్ వచ్చింది. లిపు లేక్ కనుమ ద్వారా చైనాతో భారత్ సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేయగా, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేపాల్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ విషయంలో నేపాల్ వాదనలు అసమగ్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది. లిపు లేక్ కనుమ ద్వారా భారత్, చైనా మధ్య దశాబ్దాలుగా వాణిజ్యం కొనసాగుతోందని, ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో యూరియా కోసం రైతుల అవస్థలు తప్పటం లేదు. పంటను కాపాడుకునేందుకు ఎరువుల కోసం పొద్దు మాపు అనే తేడా లేకుండా అన్నదాతలు పడిగాపులకు వస్తున్నారు. వర్షాలను సైతం లెక్క చేయకుండా సహకార సంఘాల వద్ద గంటల కొద్దీ వేచి చూస్తున్నారు. అయినా వారికి నిరాశ ఎదురవుతోంది. ప్రభుత్వాల అలసత్వంతో పంటలు సాగు చేసుకోవాల్సిన రైతులు ఎరువుల కోసం కాలం వెళ్లదీస్తున్నారు. తెల్లవారుజామునే మహిళలు, పురుషులకు పెద్ద సంఖ్యలో సహకార సంఘాల వద్దకు చేరుకుని క్యూలైన్లలో నిలబడ్డారు. దేశంలో ఆరోగ్య జీవిత బీమా తీసుకున్న వారికి ప్రీమియంలపై జీఎస్టీ తొలగించే దిశగా కేంద్రం ఆలోచిస్తోంది. ఇది మధ్యతరగతి ప్రజలకు గట్టి ఊరటను అందించనుంది. ప్రస్తుతం ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై 18% జీఎస్టీ వర్తిస్తుండగా, ఇది చాలా మందిపై ఆర్థిక భారం పెడుతోంది. బీమా తీసుకోవాలనుకున్న అధిక ప్రీమియంలు కలవర పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు ముందడుగు వేసింది. ఆరోగ్య జీవిత బీమాలపై జీఎస్టీ మినహాయించాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి బెదిరింపు లేఖ రావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 15 నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చి అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖనిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం కార్యాలయ సిబ్బంది తెరిచి చూడగా, అందులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తనకు 2 కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని రాసి ఉండటాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమైన ఎంపీ ఎమ్మెల్యేలకు విషయాన్ని తెలపడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డులతో దూసుకెళ్తోంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని ఒక స్థలానికి ఎకరాకు ఏకంగా 70 కోట్లు పలికి రియల్ ఎస్టేట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. హౌసింగ్ బోర్డు భూముల వేలంతో ప్రభుత్వానికి 547 కోట్ల ఆదాయం చేకూరింది. హౌసింగ్ బోర్డు వేలం నిర్వహించగా ప్రముఖ సంస్థలు పోటీపడి మరీ ఈ స్థలాన్ని దక్కించుకున్నాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎకరా 70 కోట్ల చొప్పున మొత్తం 7 ఎకరాల 33 గుంటల స్థలాన్ని 547 కోట్లకు దక్కించుకుంది. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.